శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఏంటా గెరిటొట్టుకొని ఉన్నాను అని అనుకుంటున్నారా? ఈ రోజు అయితే చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. చెల్లి భోజనానికి రమ్మందే. వాళ్ళైతే ఈ రోజుని నైవేద్యం అయితే పెట్టుకున్నారండి. అదే గండి పోతరాజు అంటారు కదా, కేశవరం, ద్వారపూడి దాటిన తర్వాత కేశవరం. అక్కడ కోడిని అయితే కోసుకోవాలి అలాగని చెప్పి అనుకున్నారంటండి. కోడిని అయితే కోసుకున్నాక నాకు ఫోన్ చేసింది అనమాట, అక్క ఈరోజు మా ఇంటికి వచ్చేయండి భోజనానికి అలాగని. సరే అని చెప్పేసి అయితే వచ్చామండి. వచ్చాక దొర అదే మా చెల్లిగారు అబ్బాయి అండి దొర. వాడి పేరు అయితే మణికంఠరెడ్డి. దొర అంటాము. పెద్దమ్మ నువ్వే వండు, మా అమ్మనే వండొద్దు, నువ్వు వండిందే బాగుంటుంది అలాగని చెప్పి అన్నాడండి. సర్లేరు నేనే వండుతానులే అన్నా. దొరకేమో నేను వండిని ఇష్టం అండి, మా బాలుకేమో మా చెల్లి వండిని ఇష్టం అనమాట. అందుకని ఈ రోజు అయితే చెల్లి వచ్చామని చెప్పి చెల్లారింటికి అయితే వచ్చేసాము. నేనే వండుతున్నానండి ఈరోజు. చికెన్ ఫ్రై చేసి బిర్యానీ అయితే వెజ్ బిర్యానీ అయితే మామూలుగా బిర్యానీ వండమన్నాడు. ఇదిగోనండి చికెన్ అయితే ఇలాగా పెట్టుకున్నాను. చికెన్ ఫ్రై చేసి ఈ వాటర్ బిర్యానీలో వేసి వండుతాను కదా, మొన్న నీకు నచ్చింది అలా వండుదామని. ఇదిగోనండి చికెన్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇది ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను. మా ఇల్లేమో రైల్వే స్టేషన్ దగ్గర అండి, చెల్లి వాళ్ళ ఇల్లేమో బస్ స్టాండ్కి దగ్గర అనమాట. ఇది చెల్లి వాళ్ళ వంటగది కూడా చిన్నదండి, అసలు గాలి రాదు. అందుకని మా మధ్య గారు అయితే ఇక్కడ ఈ బయట ఓపెన్ ప్లేస్లో సెటప్ చేశారనమాట అండి. ఇక్కడ కొంచెం గాలి గట్ట తగులుద్ది అలాగని ఇక్కడ సెటప్ చేస్తారనమాట. ఎక్కువ ఏమన్నా పెద్ద వంటకాలు అవి వస్తే చెల్లి వాళ్ళు ఇక్కడే వండుకుంటారనమాట అండి. ఒకసారి నేను కార్తీక మాసం భోజనాల వీడియో చేశాను, అది ఇక్కడే వండిని అనమాట అండి. అది మానేసి మళ్ళీ తర్వాత ఒక సంవత్సరం అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట నేను. బిర్యానీ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు బిర్యానీలోకి ఇవి ఇంగ్రీడియంట్స్ చెప్పు. ఇవి బిర్యానీ ఆకు, ఇవి యాలక్కాయలు, ఇది కసూరి మేతి, ఇది సంథింగ్ రాతి పువ్వు, ఇది రాతి పువ్వు, లవంగాలు, ఏంటివి మరాఠీ పువ్వు, షాజీరా, ఇవి జాపత్రి ఇవి వేసి ఆ వాటర్ వేసి చికెన్ వాటర్ వేసి అప్పుడు బిర్యానీ చేయాలి. ఓన్లీ చికెన్ మామూలు వాటర్ కూడా. ఇలాంటి చికెన్ అయితే ముక్క ములిగిదాకా వేసుకున్నాం కదా. ఇలాగా బాయిల్డ్ అవ్వడం వల్ల ఏంటంటే మెత్తగా ఉంటుందండి. మనం ఫ్రై చేసుకున్న మెత్తగా ఉంటుంది అనమాట. ఇది ఇంకా కొంచెం ఉడకనిద్దాము. మళ్ళీ మూతెట్టేసుకుంటానండి. అదేనండి చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైకి అయితే ఇంకో గిన్నె పెట్టుకున్నాను. ఇదిగోండి ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఈ నూనె కాగిన తర్వాత ఈ చికెన్ అంతా వాటర్ వదిలేసి చికెనే వేస్తానమాట అండి. ఈ చికెను ఈ గిన్నెలు తీసేసుకోవాలి. అబ్బాయిలండి మా పిల్లలాగే మేము మా స్వీటీని ఎలాగా స్వీటీ అంటాము, వీళ్ళ అమ్మాయిని కూడా స్వీటీ అని అంటాము. అందరూ ఒక చోట ఉన్నప్పుడు చిన్న స్వీటీ పెద్ద స్వీటీ అని అంటాం అనమాట అండి. మా స్వీటీ ఏమో పెద్ద స్వీటీ అంటాము, దీన్నేమో చిన్న స్వీటీ అని అంటాము. పెళ్ళి అయిపోయిందండి. వాళ్ళైతే ఒరిస్సా దగ్గర నవరంగపూర్ అని ఉంది. వాళ్ళ హస్బెండ్ అక్కడ జాబ్ అండి. మొన్న వెళ్ళిందండి, ఒక నెల ఇక్కడే ఉంది. మొన్న సోమవారం నాడు వెళ్ళింది. దొర అయితే ఇక్కడే ఉంటాడు, మా చెల్లి వాళ్ళ దగ్గర ఉంటాడు. లోకల్ అండి తన జాబు. ఆ అమ్మాయి అయితే వాళ్ళ అమ్మగారిది వైజాగ్, తను ఇప్పుడు అక్కడ ఉంది. దొర అత్తోరిది మా బాలు అత్తోరిది కూడా వైజాగే అనమాట అండి. ఇద్దరిది వైజాగే. ఈ ప్రస్తుతానికి అమ్మాయి అయితే అక్కడ ఉందన్నమాట.
ఇదిగోండి ఆయిల్ అయితే మరిగిపోతుంది, వేసేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం ఇలాగా చికెన్ కొంచెం ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకుంటే అండి బాగుంటుందండి, మెత్తగా ఉంటుంది, పిల్లలు తింటాక కూడా బాగుంటుంది అన్నమాట. నేను ఇలాగైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ వాటర్ అయితే మనం బిర్యానీలో వేసుకుంటానండి నేను. గర కారు కొనుక్కుంటే గండి పోతురాజుకి కూరలు అయితే కోసుకుంటానని చెప్పి అనుకున్నాడంటండి. ఇంకా అలాగా వాయిదా అయిపోతున్నాడు. ఈ రోజైతే ఆ ముక్క అయితే తీర్చుకున్నారనమాట. ఒక యాపాక ఎంత ఉంది బేబీ, ఇది కరివేపాక యాపాక ఎంత ఇంత ఉంది. చాలా పెద్ద ఆకువే నేర్లే కాదు, బాగుందే పెద్ద పెద్ద ఆకు. కొంచెం పసుపు వేస్తున్నానండి. చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి, ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇదిగోనండి ఇలాగ ఈ చికెన్ గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఇంకా కొన్ని ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఫ్రై కదా, ఈ ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కొన్ని పచ్చిమిరకాయలు వేసుకుంటున్నానండి, పెద్ద కారం ఉండవు. అవి ఫ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఉల్లిపాయ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసుకున్నానండి. ఇది కూడా కొంచెం ఫ్రై అవనిద్దామా. ఫ్రై అయ్యాక అప్పుడు చికెన్ వేసేసి అప్పుడు మసాలాలు వేసేసుకుందామండి. ఇదండి ఉల్లిపాయ అల్లం పేస్ట్ పచ్చిమిర్చి అయితే వేయిపోయి ఇందులో చికెన్లో పసుపు వేసేసుకున్నాం కదండి. ఇందులో పసుపు అయింది, నేను చికెన్ వేసేసుకుంటున్నాను. చికెన్ వేసేసుకుని ఇందులో అన్ని సాల్ట్, ఇంకోటి ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత ఇది గరం మసాలా అండి, మొత్తం అన్ని దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు అన్ని పౌడర్ అన్నమాట. ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను, స్పూన్ చిన్నదే. కొంచెం తర్వాత కొంచెం సాల్ట్ వేస్తానండి. ఆల్రెడీ చికెన్లో బేబీ కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటున్నాను. కొద్దిగా తర్వాత కారం పచ్చిమిర్చి చేసాం కదా, కారం కూడా కొంచెం తగ్గించి వేసుకుందామండి. ఈ స్పూన్ తోటి నేను 3 స్పూన్లు వేసాను, సరిపోద్దని అనుకుంటున్నాను. సాల్ట్ ఆల్రెడీ చికెన్లో వేసాను, అందుకు కొంచెం తగ్గించేసుకుంటున్నాను. ఎలాగా ఉన్నాయి కారంలోనేమో చిన్న స్పూను, సాల్ట్లో పెద్ద స్పూను. సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటాను, సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకుందామండి. మా చెల్లి వాళ్ళు కూడా సాల్ట్ తక్కువ తింటారనమాట. ఇది ఫస్ట్ మనం ఇలాగా ఫ్రై చేసేసుకుని
మొత్తం అన్నీ కలిసేటట్టుగా కలిపేసుకొని అన్నీ వేసుకున్నాను కదండి. కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నానండి. అంటే సాల్ట్ అవి వేసాను కదా, ఇవన్నీ కలవటానికే కలుగుతాయి కదా, అందుకే ఇవన్నీ మాత్రం వాటర్ అయితే వేసాను నేను. మొత్తం కలిపేసుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని కట్టేసుకొని అండ్ మళ్ళీ బిర్యానీ పెడతానండి. ఇదిగోనండి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. కట్ చేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఇదిగోనండి బిర్యానీకి అయితే గిన్నె పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఇదిగోనండి గిన్నె అయితే పెట్టేసుకున్నాను. నేను ఇదిగోనండి ఈ లోటా ఉంది కదా, ఈ లోటాతోటి 3 లోటాల బియ్యం అయితే తీసుకున్నానండి. ఇదిగోనండి కడిగేసుకుని కొంచెం నానబెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేసుకుందాము. ఇంట్లో కొంచెం డాల్డా వేస్తున్నానండి. డాల్డా ఆయిల్ కలిపి వేస్తున్నాను. కొంచెం డాల్డా వేసాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మొత్తం ఓళ్ళు గరం మసాలా తీసుకున్నాను అన్నాను కదా, మొత్తం ఇవన్నీ వేసేసుకుంటున్నాను. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇదిగోనండి ఉల్లిపాయలు, ఒక 4 ఉల్లిపాయలు ఇవి యాడ్ చేస్తాము. ఇవి వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. మొత్తం 3 లోటాలు బియ్యం కదా, నేను 6 లోటాలు వేసుకుంటున్నానండి. లోటాకి 2 చప్పుని 6 లోటాలు వేసుకుంటున్నాను. వేసుకుంటున్నాను వాటర్కి. తర్వాత ఇదిగో ఈ చికెన్ ఉడికిన వాటర్ ఉంది కదా, ఇది కూడా వేసుకుంటానండి. మూడు ఆరండి. నేను అలాగా 6 అయితే వేసుకున్నాను. కళ్ళుప్పు అయితే వేస్తాను. ఈ కళ్ళుప్పు వేసుకుంటానండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఫ్రైలో ఉంటుంది కదా, అందుకు కొద్దిగా వేసుకుంటున్నాను అనమాట. ఇది మళ్ళీ మరిగిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది 2 టమాటాల ప్యూరీ, ఇది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. కొంచెం గిన్నె కడిగిన వాటర్ అయితే వేస్తానండి. అంటే ఇంకెన్ని తీసేసుకోవచ్చు. కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నానండి, కొద్దిగా సరిపోతే. అంతేనండి, చేస్తాను. మూత పెట్టేస్తాను. ఇది మరిగిన తర్వాత మళ్ళీ అప్పుడు రైస్ వేసుకునేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని వేసేసుకుంటున్నానండి. ఇదిగోనండి బియ్యం వేసేసుకున్నాక ఈ వాటర్ ఉంటుంది కదా, ఈ
ఈ వాటర్ ఇంకా వేయనండి నేను, ఎందుకంటే సరిపడిగా వేసేసుకున్నాం కదా. ఇంక ఈ వాటర్ అయినా మొత్తం బియ్యం అన్నీ వేసేసుకుంటారనమాట. మళ్ళీ ఉడికేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోనండి బిర్యానీ అయితే ఇలాగా వచ్చింది. కొంచెం వాటర్ పలుపు ఉందండి. ఇది కూడా ఇంకిపోయాక అప్పుడు మేము తినేసి మా ఇంటికి అయితే బయలుదేరుతామండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈరోజు ఇదిగోనండి జాన్విత అయితే టేస్ట్ చేస్తుంది. మేము వేడిగా ఉంది కదండి, కాసేపు ఉన్నాక తిందామని జాన్విత తినేస్తుందండి. జాను ఎలా ఉందమ్మా? ఫస్ట్ రైస్ రైస్ బాగా ఉడికింది, చాలా బాగుంది టేస్ట్. యమ్మీ. నెక్స్ట్ బాగుందా? చికెన్ ఫ్రై ఎలా ఉంది? ఫ్రైడ్ రైస్. దొరం చెప్పమన్నారు దొరలే. చికెన్ తో ఇప్పుడు ట్రై చేస్తున్నా. బాగుందా? చికెన్ కూడా బాగా యమ్మీ. యమ్మీ. సో యమ్మీ, సో గుడ్, అమేజింగ్. చెల్లారింటికాడ అయితే ఇలా గడుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.